మీ జీవితంలో ఎంతో మంది స్ఫూర్తివంతమైన గాథలు విని ఉంటారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని చూసి ఉంటారు. కానీ ఇప్పుడు మనం చూడబోయే వ్యక్తి మాత్రం సంథింగ్ స్పెషల్. నేను అన్ని విధాలుగా నష్టపోయాను. జీవితంలో అన్నీ కోల్పోయాను. ఇక నా లైఫ్ క్లోజ్ అయిపోయినట్టే అని అనుకునేవాళ్ళు, జీవితంలో నేనేమైనా సాధించగలనా అని అనుమానపడే వాళ్ళంతా ఈ వీడియోని తప్పకుండా చూడండి. అలాగే జీవితంలో ఓడిపోయానని కుమిలిపోయేవారు మీ సర్కిల్లో ఉంటే వాళ్లకు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అది మహారాష్ట్రలోని పూణే నగరం. ఓ పేద కుటుంబంలో సూరజ్ గైవాల్ జన్మించాడు. చిన్నప్పటి నుంచి ఎన్నో దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నాడు. బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటే కుటుంబ పరిస్థితి మెరుగవుతుందని అనుకున్నాడు. ఒకవైపు చదువు కొనసాగిస్తూనే మరొక వైపు చిన్న చిన్న పనులకు వెళ్లేవాడు. కాలేజీలో చేరిన తర్వాత కూడా పార్ట్ టైం జాబ్స్ చేసేవాడు. సూరజ్ కు 17 ఏళ్ల వయసులో ఓ రోజు ఇంట్లో టీవీ కేబుల్ వైర్ సరిచేస్తుండగా ఒక్కసారిగా షాక్ కొట్టింది. కరెంటు షాక్ దెబ్బకు సగం శరీరం కాలిపోయింది. సూరజ్ చనిపోయాడని అంతా అనుకున్నారు. ఎందుకంటే అతని శరీరం ఆ స్థాయిలో దగ్ధమైపోయింది. కుటుంబ సభ్యులు సూరజ్ ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. సూరజ్ కు ప్రాణమైతే ఉంది, కానీ బతుకుతాడో లేదో చెప్పలేమని డాక్టర్లు తేల్చి చెప్పారు. వారం రోజుల తర్వాత సూరజ్ కు స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చూశాడు. నేనెక్కడ ఉన్నాను అంటూ పైకి లేవటానికి ప్రయత్నించాడు. కాని శరీరం సహకరించలేదు. ఏం జరిగిందా అని తన శరీరాన్ని చూసుకున్నాడు. అంతే, షాకుతో గట్టిగా కేకలు వేస్తూ మరొకసారి స్పృహ తప్పి పడిపోయాడు. డాక్టర్లు వచ్చి పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకొచ్చారు. మళ్లీ స్పృహలోకి వచ్చిన సూరజ్ బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు. ఎందుకంటే కరెంట్ షాక్ వల్ల సూరజ్ శరీరంలో ఒక చేతిని 2 కాళ్లను డాక్టర్లు పూర్తిగా తొలగించారు. ఒకే ఒక చేత్తో మిగిలిపోయాడు. దీంతో ఈ అవిటి జీవితం నాకెందుకు డాక్టర్, ఈ ప్రాణాలు కూడా తీసేయండి అంటూ సూరజ్ దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్నాడు. సూరజ్ ను ఓదార్చటం ఎవరితరమూ కావటం లేదు. కొద్దిసేపటికే ఓ డాక్టర్ సూరజ్ దగ్గరకు వచ్చి, ఈ రోజు నువ్వు ప్రాణాలతో తిరిగి లేవటమే ఓ అద్భుతం. నువ్వు బతికావంటే దానికేదో పరమార్థం ఉండే ఉంటుంది. కంగారు పడకు అని డాక్టర్ చెప్పటంతో సూరజ్ కాస్త శాంతించాడు. కానీ ప్రమాదం తర్వాత సూరజ్ జీవితం పూర్తిగా మారిపోయింది. తన ఈ పరిస్థితిని జీర్ణించుకోవడం చాలా కష్టమైంది. కరెంటు షాక్ వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి. దీంతో పూణేలోని సాంచేటి ఆస్పత్రి వైద్యులు సూరజ్ కు అనేక శస్త్రచికిత్సలు చేశారు. 2 కాళ్లు, ఒక చెయ్యి లేకపోవటంతో తన వ్యక్తిగత పనులను కూడా చేసుకోలేని దుస్థితి. దీంతో కొద్ది రోజులకే సూరజ్ కు జీవితంపై విరక్తి వచ్చేసింది. పిచ్చి పిచ్చి ఆలోచనలు రావటం మొదలయ్యాయి. దీంతో డాక్టర్లు ఎప్పటికప్పుడు మానసిక ఒత్తిడి తగ్గించేందుకు సైకాలజిస్టులతో సూరజ్ కి ప్రత్యేక సెషన్స్ ఇప్పించేవారు. పలు సర్జరీలు చేసి ప్రోసెటిక్స్ కాళ్లు అమర్చారు. ఈ క్రమంలో ఒకరోజు ఓ డాక్టర్ చెప్పిన మాటలు సూరజ్ జీవితాన్ని మరో మలుపు తిప్పాయి. కరెంట్ షాక్ కొట్టడం వల్ల కావచ్చు, లేదా మెడిసిన్స్ వల్ల కావచ్చు, భవిష్యత్తులో నీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. నువ్విలాగే ఉంటే నీ శరీరంలో వేగంగా మార్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇకపై నువ్వు ఫిట్నెస్ పై దృష్టి సారించాలి అని సూరజ్ కు ఓ డాక్టర్ చెప్పాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సూరజ్ వర్కౌట్లు చేయడం మొదలుపెట్టాడు. జిమ్ లో చిన్న చిన్న వర్కౌట్స్ చేసే క్రమంలోనే సూరజ్ కు బాడీ బిల్డింగ్ పై ఆసక్తి ఏర్పడింది. బాడీ బిల్డింగ్ శిక్షణ తీసుకుంటే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా స్ట్రాంగ్ గా ఉంటానని భావించాడు. అందుకే బాడీ బిల్డింగ్ పోటీల కోసం ప్రొఫెషనల్ శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో కాళ్లు, చేయి లేని సూరజ్ శరీరాకృతిని చూసి చాలా మంది భయపడేవారు. అతను దగ్గరికి వస్తున్నాడంటే దూరంగా పారిపోయేవారు. మరికొంతమందైతే నీ అవిటి శరీరానికి బాడీ బిల్డింగ్ అవసరమా అని ఎగతాళి చేసేవారు. వీటన్నిటినీ సూరజ్ సవాలుగా తీసుకున్నాడు. ఎక్కడైతే అవమానం పొందానో అక్కడే గౌరవం పొందాలని బలంగా నిర్ణయించుకున్నాడు. రాత్రింబవళ్లు కష్టపడి వర్కౌట్లు చేసేవాడు. 2 కాళ్లు, ఒక చేయి లేని సూరజ్ ప్రతిరోజు ఫిట్నెస్ కాపాడుకోవటం ఓ సవాల్తో కూడుకున్నది. దీనికి తోడు బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనాలంటే కఠినమైన డైట్ ను పాటించాలని ట్రైనర్లు చెప్పేవారు. దీంతో సూరజ్ మళ్లీ పార్ట్ టైం జాబులు చేయటం మొదలుపెట్టాడు. జొమాటో డెలివరీ బాయ్ గా మారాడు. ఒకవైపు ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తూ మరోవైపు ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ గా రాటు తేలాడు. తర్వాత సూరజ్ అనేక జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఇప్పుడు 22 ఏళ్ల వయసులో జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో సూరజ్ సత్తా చాటుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీ సమస్యలు సూరజ్ కంటే పెద్దవా? సూరజ్ కి 2 కాళ్లు, ఒక చెయ్యి పూర్తిగా లేవు. కాళ్ళు, చేతులు తిరిగి మళ్లీ రావని కూడా తనకు తెలుసు. కానీ ఆత్మవిశ్వాసంతో తన వైకల్యాన్ని అధిగమించి పార్ట్ టైం జాబ్లు చేసుకుంటూ జాతీయ స్థాయి బాడీ బిల్డర్ గా రాణిస్తున్నాడు.
ఎక్కడైతే అవమానాలు పొందాడో అక్కడే కటౌట్లు పెట్టించుకునే స్థాయికి ఎదిగాడు. ఎవరైతే ఎగతాళి చేశారో వారే తనను చూసి స్ఫూర్తి పొందేలా తనను తాను మలుచుకున్నాడు. కష్టాలు అందరికీ వస్తుంటాయి, కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొన్న వారే జీవితంలో సక్సెస్ అవుతారనే దానికి సూరజ్ గైవాల్ ప్రత్యక్ష ఉదాహరణ. సూరజ్ లాంటి పరిస్థితులు ఎవ్వరికీ రాకూడదు, కానీ మీరే సూరజ్ స్థానంలో ఉంటే ఎలా ఆలోచించేవారు? మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి స్ఫూర్తివంతమైన స్టోరీల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.